డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే థర్డ్ చాప్టర్లో మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనకి 2 మార్క్స్ సంబంధించి చేసాం. ఈ వీడియోలో మనం 4 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 6 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 6 మార్క్స్ వస్తాయి. సో 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి ఓన్లీ 1 మోడల్ మాత్రమే, మ్యాక్సిమం 99% ఆ మోడల్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ మోడల్లో మనకి ఒక 8 ప్రాబ్లమ్స్ వరకు ఉన్నాయి. సేమ్ అన్నిటిలో సేమ్ అదే రొటీన్ రిపీట్ అవుతుంది, అదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో ప్రాసెస్ ఏంటో మీరు ఒక్కటి గ్రాస్ప్ చేస్తే ఖచ్చితంగా 4 మార్క్స్ మీకు వచ్చినట్టే. ఓకే, సో కాబట్టి ఈ వీడియోలో మనం ఆ 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఖచ్చితంగా 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, రైట్. సో దానికంటే ముందు మనకి ఇవన్నీ తెలుసు, మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తున్నాను. నేచర్ ఆఫ్ రూట్స్ ax² + bx + c = 0 అంటే ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ డెల్టా b² - 4ac అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ డిస్క్రిమినెంట్. ఓకే, సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి ఈ డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac > 0 అయితే జస్ట్ మనం అంటే దాని గ్రాఫ్ని మనం అసలు వేయకుండానే దాని నేచర్ని అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ బై క్యాలిక్యులేటింగ్ డిస్క్రిమినెంట్. ఓకే, సో డిస్క్రిమినెంట్ కనుక > 0 అయితే దీని యొక్క రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, అన్ఈక్వల్ అని అర్థం. డెల్టా = 0కి డిస్క్రిమినెంట్ = 0 అయితే దీనికి వచ్చే 2 రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ ఎలా ఉంటాయి? రియల్ అండ్ ఈక్వల్. ఒకవేళ డెల్టా > 0 అయితే రెండింటిని కలిపి రాయాలి. ఈ రెండింటిని కలిపి రాయాలి. రూట్స్ ఆర్ రియల్, జస్ట్ రియల్. రూట్స్ ఆర్ రియల్. ఓకే, ఇక్కడనేమో రియల్ అండ్ అన్ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్. సో > 0 అంటే దట్ ఈస్ రియల్ రూట్స్. ఓకే, నెక్స్ట్ డెల్టా డిస్క్రిమినెంట్ కనుక <0 అయితే నో రియల్ రూట్స్. దాన్ని మనం ఇంకా ఏమని రాయొచ్చు? మనకు వచ్చేటి ఇమాజినరీ రూట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లెక్స్ రూట్స్. సో కాంప్లెక్స్ రూట్స్ ఎట్లా వస్తాయి ఎప్పుడైనా కానీ? కాంజుగేట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i వచ్చిందనుకోండి, దాని కాంజుగేట్ 2 - 3i కూడా ఉంటుందని, ఇలా కాంజుగేట్ వైజ్గా వస్తాయి. సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్వెల్స్కి సంబంధించి మీరు ఫంక్షన్స్లో కూడా నేర్చుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఇంటర్వెల్స్కి సంబంధించిన అవసరం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మీకు ఇంటర్వెల్స్ పైన క్లియర్ ఐడియా ఉంది ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్లో నేర్చుకున్నారు, లిమిట్స్లో నేర్చుకున్నారు, ఇక్కడ వచ్చింది. సో వీటిపైన అవగాహన ఉంటేనే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి, మనం నేర్చుకోే ప్రాబ్లమ్స్కి క్లియర్గా రాయగలుగుతాం. సో మనం సాల్వ్ చేసిన తర్వాత క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కనుక ఇలా వచ్చినట్లయితే ఎలా? x - α x - β < 0. ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఆల్ఫా బీటా రూట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా షుడ్ < β. మనం ఇంటర్వెల్ రాసేటప్పుడు ఆల్ఫా చిన్నది బీటా పెద్దదిగా భావించి ఇంటర్వెల్లో ఫస్ట్ ఆల్ఫా సెకండ్ బీటా రాయాలి. ఆల్ఫా బీటా మీన్స్ ఎనీ నంబర్స్. ఓకే, సో ఇది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. దీన్ని ఇంటర్వెల్ ఫామ్లో క్లోజ్ ఇంటర్వెల్ అంటే దీని అర్థం ఏంటంటే x - α x - β < 0 అంటే దేర్ ఆర్ 2 రూట్స్ ఆల్ఫా అండ్ బీటా. ఓకే, సో x టేక్స్ ద వాల్యూస్ ఫ్రమ్ ఆల్ఫా అండ్ బీటా ఇంక్లూడింగ్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా ఉంటుంది, బీటా ఉంటుంది, ఆల్ఫా నుంచి బీటా వరకు మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2, ఇది 3 అనుకోండి. 2 ఉంటుంది, 3 ఉంటుంది. 2, 3 మధ్యలోవి అంటే ఏముంటాయి? ఇంకా 2.1, 2.2, 3, 2, 3, 2, 3, 2.9999 ఇవన్నీ ఉంటాయని అర్థం. సో దాన్ని మనం క్లోజ్ ఇంటర్వెల్ ఫామ్లో ఇలా రాయొచ్చు. క్లోజ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా అంటే క్లోజ్ ఇంటర్వెల్ 2, 3 అనుకోండి. 2 ఉంటుంది, 3 ఉంటుంది, 2 నుంచి 3 వరకు అన్నీ ఉంటాయి అనమాట. దాన్ని ఇలా ఇన్ఈక్వాలిటీ ఫామ్లో రాయొచ్చు. 2 < x < 3 ఆల్ఫా < x < β
దాన్ని స్టేట్మెంట్ ఫామ్లో రాస్తే ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అని అర్థం. సో సింపుల్గా మనం ఎక్స్ ఎక్కడ ఉంటుంది, లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఇంక్లూడింగ్ ఆల్ఫా అండ్ బీటా. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటికి తేడా అంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ లెస్ దెన్ ఉంది, అప్పుడు క్లోజ్ ఇంటర్వెల్ ఉండదు, ఓపెన్ ఇంటర్వెల్. దాని అర్థం ఏంటంటే ఆల్ఫా ఇంక్లూడ్ అవ్వదు, బీటా ఇంక్లూడ్ అవ్వదు, ఆల్ఫా బీటా మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనుకోండి, 2 ఉండదు 3 ఉండదు, వాటి మధ్యలోవి అన్నీ ఉంటాయి. 2.1111, 2.2, 2.3, 2.999 అట్లా అవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ కాకుండా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. ఇందులో మనకి ఎక్కువగా ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటే అర్థం ఏంటంటే దాన్ని ఇలా రాయొచ్చు. ఇలా దాని అర్థం ఏంటంటే ఆల్ఫా వరకు -∞ నుంచి ఆల్ఫా వరకు ఉంటాయి, నెక్స్ట్ ఆల్ఫా నుంచి బీటా వరకు ఉండదు, బీటా నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో దాన్నే స్టేట్మెంట్లో ఎలా రాయొచ్చు, ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఎక్స్ ఇక్కడ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఇక్కడ ఆల్ఫా బీటా మధ్యలో ఉండదు. దాన్ని ఏం రాస్తాం, -∞ టు ఆల్ఫా ఇంక్లూడింగ్ కాబట్టి క్లోజ్డ్, యూనియన్ క్లోజ్డ్ బీటా నుంచి మళ్ళీ ఇన్ఫినిటీ వరకు. ఓకే, సో దాన్ని ఇలా కూడా రాయొచ్చు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా వరకు, లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా నుండి ఇన్ఫినిటీ వరకు. లేదా ఇలా కూడా రాయొచ్చు, టోటల్ రియల్ లైన్ నుంచి ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా బీటా, అంటే ఆల్ఫా బీటా వీటిని ఆల్ఫా నుంచి బీటా వరకు తీసేస్తే ఈ పార్ట్ని రిమూవ్ చేయమని అర్థం. తీసేస్తే మనకి మిగతాది ఉంటుంది. టోటల్ రియల్ లైన్ మైనస్ టోటల్ రియల్ నంబర్స్లోకి వెళ్ళి ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా బీటాని రిమూవ్ చేయమని. ఇలా రాసిన కరెక్టే, ఇలా రాసిన కరెక్టే, ఇలా రాసిన కరెక్టే. స్టేట్మెంట్ లాగా ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా రాసిన కరెక్టే. సో ఇన్ని ఫామ్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈక్వల్ లేకపోతే ఇక్కడ ఈక్వల్ లేకపోతే ఏముంటుందంటే ఇక్కడ క్లోజ్డ్ కాస్త రెండు ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బదులు స్ట్రిక్ట్లీ ఉంటాయి. ఇక్కడ రెండు హోల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు ఎంసెట్ జేఈఈ మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, ఈ ప్రాబ్లం చాలాసార్లు రిపీట్ అయింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇవన్నీ ఇలాంటి మోడల్స్ ఉంటాయండి. ఇలాంటి మోడల్, ఈ ప్రాబ్లమ్ని ఒక మోడల్ మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటివి ఒక 6-7 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఈజీగా అర్థమైపోతాయి. బట్ వీ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. ఓకే, రైట్. సో ఇందులో లాజిక్ ఏంటో చూద్దాం. ఏమన్నాడు క్వశ్చన్, ఏమన్నాడు, ఇఫ్ ఎక్స్ ఈజ్ రియల్ దెన్ ప్రూవ్ దట్ this x by x square minus 5x plus 9 lies between -1/11 and 1. అంటే x రియల్ నెంబర్, x అనే దాన్ని రియల్ నెంబర్స్ ఇందులో వేస్తే అవుట్పుట్ ఏమైతే వస్తాయో దాన్ని ఏమంటాం, రేంజ్. దట్ రేంజ్ లైస్ బిట్వీన్ -1/11 and 1 అని చూపించాలి. రేంజ్ని మనం ఏమనుకుంటాం, జనరల్గా y అనుకొని ఆ yకి సంబంధించిన వాల్యూస్కి మనం y, రేంజ్ అంటే ఏంటి, ఇది ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని y అనుకోవాలి. సో వైలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేలా చూసుకొని దాని యొక్క బిహేవియర్ని మనం స్టడీ చేయాలి. రైట్. సో అన్నిట్లలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనం ఏమనుకుందాం, x by x square minus 5x plus 9 is equal to y. ఓకే, సో let x by x square minus 5x plus 9 is equal to y. then rearrange the terms, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి అన్నిటినీ ఒకవైపు తీసుకురండి. దెన్ ఏమవుతుంది, x is equal, ఇదంతా అటువైపు తీసుకెళ్తే y of x square minus 5x plus 9. ఓకే, క్లియర్. నా ఒక్కొక్క దాన్ని yతో మల్టిప్లై చేయండి. x is equal y into x square y x square, y into minus 5x minus 5xy, y into 9 9y. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్ని ఇటువైపు తీసుకొద్దాము. అప్పుడు ఏమవుతుంది, y x square minus 5xy plus 9y plus x ఇటువైపు వస్తే minus x is equal to 0. నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ని రాద్దాం, అంటే ax square plus bx plus c is equal to 0 ఫార్మాట్లో రాద్దాం. సో ax square అంటే yx square, bx అంటే మైనస్ ఆఫ్ 5y, ఇందులో మైనస్ కామన్ తీస్తే +1 ఆఫ్ x,
మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 5y మిగిలింది, ఇక్కడ ఏం లేదంటే 1 మిగిలింది. నెక్స్ట్ 9y ట్రీట్ ఇట్ యాజ్ కాన్స్టెంట్. ఓకే, నౌ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ వచ్చింది. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? కంపేర్ విత్ అవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ దట్? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేస్తే దెన్ ఏ ప్లేస్లో ఎవరున్నారు? y. నెక్స్ట్ bx కదా, x. b అంటే ఇది ముందున్నది మొత్తం అనమాట. మైనస్ ఆఫ్ 5y ప్లస్ 1. నెక్స్ట్ c ప్లేస్లో కాన్స్టెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ 9y. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసిన. ఇప్పుడు ఏమన్నాడు? దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ రియల్ అన్నాడు. ఓకే, సో గివెన్ సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్, మనకి ఎక్స్ రియల్ అని ఇచ్చాడు. మీకు ఇందాకనే చెప్పాను నేచర్ ఆఫ్ రూట్స్లో. సో ఎక్స్ రియల్ అని అంటే డిస్క్రిమినెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ రియల్ విచ్ ఇండికేట్స్ డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నౌ సబ్స్టిట్యూట్ చేయండి క్లియర్గా. బీ స్క్వేర్ అంటే బ్రాకెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా డీల్ చేయాలి. చాలామంది బ్రాకెట్స్ మెయింటైన్ చేయట్లేరు, అందుకనే మిస్టేక్స్ పోతున్నాయి. సో b అంటే ఏంటి? మైనస్ ఆఫ్ 5y ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. మైనస్ 4 ఆఫ్ ఏ అంటే ఏంటి? y ఇంటూ c అంటే ఏంటండి? 9y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. సో డిస్క్రిమినెంట్ గురించి ఐడియా ఉండాలి. నౌ సింప్లిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్. మైనస్ స్క్వేర్, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. సో a స్క్వేర్ అంటే 5y హోల్ స్క్వేర్, దట్ ఈస్ 25y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, 2ab 2 ఇంటూ 5y ఇంటూ 1. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ 5y హోల్ స్క్వేర్ 25y స్క్వేర్, b స్క్వేర్ 1 స్క్వేర్ 1, 2ab 2 ఇంటూ 5y ప్లస్ 1 మైనస్ 4 9s are 36, y ఇంటూ y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ సింప్లిఫికేషన్ రిక్వైర్డ్. 25y స్క్వేర్ మైనస్ 36y స్క్వేర్ హౌ మచ్? మైనస్ 11y స్క్వేర్. నెక్స్ట్ 2 5s are 10y. నెక్స్ట్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవన్నిటిని అటువైపు పట్టుకెళ్తే, ఎందుకంటే క్వాడ్రాటిక్లో మనకి నెగిటివ్ ఉండకుండా పాజిటివ్ ఉంటే మనం ఈజీగా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటిని అటువైపు పట్టుకెళ్తే ఏమవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. లేదా ఇన్ఈక్వాలిటీని ఎప్పుడైనా కానీ నెగిటివ్ సైన్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 2 గ్రేటర్ దెన్ 1 కదండి, రెండు వైపుల మైనస్తో మల్టిప్లై చేస్తే -2 -1 అవుతుంది. -2 చిన్నదా -1 చిన్నదా? -2 చిన్నది. సో -2 లెస్ దెన్ -1. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 2 గ్రేటర్ దెన్ 1 అయితే రెండు వైపుల నెగిటివ్ సైన్తో మనం ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం కాదు, ప్రాబ్లం ఏముండదు. ప్లస్తో మల్టిప్లై చేసినా మైనస్తో మల్టిప్లై చేసినా దేంతో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా నష్టమే ఉండదు. బట్ వెరాజ్ ఇన్ ఇన్ఈక్వాలిటీస్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ సైన్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజ్. ఇక్కడ కూడా మైనస్తో మల్టిప్లై చేస్తున్న రెండు వైపులా, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ 11y స్క్వేర్ మైనస్ ఇంటూ 10y మైనస్ 10y మైనస్ ఇంటూ 1 -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. లేదా ఇవన్నిటిని అటువైపు పట్టుకెళ్తే ఇటు 0 ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11y స్క్వేర్ ప్లస్ 10y అడిగితే -10y -1. సో దీన్ని తిప్పి రాస్తే 11y స్క్వేర్ -10y -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. టూ మెథడ్స్లో యూ కెన్ అండర్స్టాండ్. నౌ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టార్ మార్క్ పెడుతున్నా అంటే మీ బండి అక్కడ ఆగిపోతుంది అని అర్థం. ఓకే, దాన్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో 11y స్క్వేర్ -10y -1ని ఫ్యాక్టరైజేషన్ మీరు 8th స్టాండర్డ్లో మీకు ఫ్యాక్టరైజేషన్ స్టార్ట్ అవుతుందండి. 8th నుంచి ఇప్పటివరకు మీరు చేసి ఉన్నారు కాబట్టి సో యూ షుడ్ రిమెంబర్. సో ప్రోడక్ట్ చేస్తే -11 రావాలి. ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలి? -11 రావాలి. యాడ్ చేస్తే -10 రావాలి. సో చాలామందికి ఇది చూడగానే అర్థమైపోతుంది. లేదా ఒక స్టెప్ చెప్తున్నాను. -11 అంటే 1 ఇంటూ -11 రాయొచ్చు, లేదా -1 ఇంటూ 11 రావచ్చు. 1 ఇంటూ -11 -11, -1 ఇంటూ 11 ఆల్సో -11.
ఇంకా అంతకు తప్పించి ఇంకా మనం దాన్ని రాయలేము. సో ఈ రెండు పాసిబిలిటీస్లలో ఏ రెండు నంబర్స్ని యాడ్ చేస్తే -10 వస్తుంది? ఈ రెండు నంబర్స్. సో దట్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్. ఓకే, దాన్ని ఇక్కడ రాయండి. ఏంటి? 11y² మైనస్ 11y ప్లస్ 1y -1 <= 0. Okay, now this factorization is very important. Okay, now ఇందులో 11y taking common, ఇక్కడ y ఉంటుంది, మైనస్ 11y మొత్తం బయటికి వెళ్ళింది కాబట్టి -1 ఉంటుంది. సో ఇందులో ఏం లేదు కామన్, 1 అనుకుంటున్నాను. y -1 <= 0. గుర్తుపెట్టుకోండి, ఈ బ్రాకెట్లో ఉన్న రెండు టర్మ్స్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. సేమ్ ఉంటేనే నీ ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్ చేసినట్టు. ఓకే, సో దెన్ y -1 టేకింగ్ కామన్, what is remaining? 11y plus 1 <= 0. ఓకే, సో మనకి ఫార్ములా ఎలా ఉండే ఇంతకుముందు? y మైనస్ ఆల్ఫా y మైనస్ బీటా <= 0 అయితే y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా అని మనం నేర్చుకున్నాం. ఓకే, సో దీన్ని ఆ ఫార్మాట్కి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. చేసేటప్పుడు y ముందు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ y ముందు 1 ఉండేలా చూసుకోవాలి, ఏం ఉండకూడదు. ఆ 11ని కామన్ తీయండి. y -1 ఇంటూ 11 కామన్ తీస్తే y ప్లస్ 1/11 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు, రిమెంబర్ ఇట్. 11 ఇంటూ y 11y, 11 ఇంటూ 1/11, 11 క్యాన్సిల్ 1 అవుతుంది. ఈ కామన్ మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నా 11 అడిదికి వాటికి వెళ్తే 0 అయిపోతుంది. సో దీన్ని ఆ స్టాండర్డ్ ఫామ్లో రాస్తే y ప్లస్ 11ని -1/11 ఆఫ్ y -1 <= 11 అటువైపు వెళ్తే 0/11 0 అయిపోతుంది. సార్ ఇది ముందుకు ఇది అటు ఎందుకు రాశారు? మీకు ఇందాక నేను చెప్పాను, y మైనస్ ఆల్ఫా y మైనస్ బీటా <= 0 రాసేటప్పుడు ఫస్ట్ ఆల్ఫా షుడ్ బీటా ఇంటర్వెల్ ఫామ్లో రాయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆల్ఫా చిన్నదే ఉండాలి. మళ్ళీ రెండిటికి మైనస్ ఉంది, మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ని ఏం రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. క్లియర్? ఇప్పుడు చక్కగా మనకి y మైనస్ ఆల్ఫా y మైనస్ బీటా <= 0 ఫామ్లో ఉంది. ఆల్ఫా -1/11 ఈజ్ బీటా. ఒకవేళ 1 ఇటు -1/11 అట్లా రాస్తే 1 ఆల్ఫా -1/11 బీటా అనుకుంటే 1, -1/11 అలా రాయకూడదు. ఎప్పుడైనా ఇంటర్వెల్లో ఫస్ట్ చిన్నది తర్వాత పెద్దది ఉండాలి, అందుకనే ఇలా రాయడం జరిగింది. సో దేర్ ఫోర్ దీని నుంచి ఏం రాయొచ్చు? y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -1/11, 1 దీని ప్రకారం. సో స్టేట్మెంట్ లాగా రాయాలంటే గివెన్ y అంటే ఎవరండి? x/x² -5x + 9 ఏంటి? లైస్ బిట్వీన్ -1/11 అండ్ 1 అని ఇలా కంక్లూజన్ రాసి మంచిగా బాక్స్ కొడితే మీకు 4 మార్క్స్, అసలు ఒక్క హాఫ్ మార్క్ కూడా కట్ కాదు. ఓకే, సో ఇది ఒక 2-3 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి చూసుకుంటూ చూడకుండా చేసి పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, నెక్స్ట్ చేయబోయే 6 క్వశ్చన్స్ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఇదే ప్యాటర్న్. ఓకే, సో అవి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, డూ ప్రాక్టీస్. కీలో మార్క్స్ డివిజన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడి వరకు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక తయారు చేసుకుంటే 1 మార్క్. ఓకే, నెక్స్ట్ కంపేర్ చేసి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేస్తే 1 మార్క్. దీన్ని కష్టపడి ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1 మార్క్. దెన్ ఫర్ కంక్లూజన్ 1 మార్క్. ఓకే, ఇలా మార్క్స్ డివిజన్ చేసి ఉంటుంది. సో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో ఇందులో మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే మీకు ఎంతవరకు ప్రాక్టీస్ చేసిరో ఎంతవరకు వస్తుందో అంతవరకు రాసే ప్రయత్నం చేయాలి. ఓకే, మీకు ఎలాగో మ్యాక్సిమం ఆన్సర్ కూడా అతనే ఇస్తాడు కాబట్టి మీకు మధ్యలో ఏదైనా ఇబ్బంది అయినా కంక్లూషన్ కూడా రాసే ప్రయత్నం చేయాలి. కంక్లూషన్ ఆన్సర్ అతనే ఇచ్చాడు కదా, సో ఒక స్టేట్మెంట్ రాసి ఇదంతా నీట్నెస్ మెయింటైన్ చేసి స్టేట్మెంట్ రాసారనుకోండి, మీకు 1-2 మార్కులు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ వెయిటేజ్ని మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఇందులో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా 2025 మార్చ్ మే రెండిట్లలో
రెగ్యులర్, సప్లిమెంటరీ రెండిట్లలో అడగడం జరిగింది. సో ఆల్ ఆర్ సేమ్ మోడల్. ఏం చేయాలి? రేంజ్, డిటర్మైన్ ద రేంజ్ అంటే దీనికి ఇంతకుముందు దానికి ఆన్సర్ ఇచ్చాడు, బట్ దీనికి ఆన్సర్ ఇవ్వలే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఓకే, అందులో మనకు వచ్చిన ఆన్సర్ రైట్ అరాంగా తెలుసుకోవచ్చు, బట్ ఇందులో తెలుసుకోరాదు. బట్ ఉన్నవి కొన్ని మోడల్సే కాబట్టి మనకు కొంచెం ఐడియా ఉంటుంది మా ఆన్సర్ ఏంటనేది. ఓకే, సో సేమ్ ప్రాసెస్. రేంజ్ అంటే వై వాల్యూ బిహేవియర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఇచ్చిన ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు వై తీసుకోవాలి. ఓకే, సో ఇందులో కూడా చూసినట్లయితే ఎక్స్ ఏ వాల్యూ పెట్టినా కానీ మనకి అన్డిఫైన్ అవ్వట్లేదు. సో ఇట్ టేక్స్ ఎక్స్ మీన్స్ ఎక్స్ ఈజ్ రియల్ అని అర్థం ఇవ్వకపోయినా. రైట్, రీఅరేంజ్. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ 2x² ప్లస్ 3x ప్లస్ 6. దెన్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు yx², y ఇంటూ 3 3yx, 6 ఇంటూ y 6y. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇవన్నీ అటువైపు తీసుకెళ్ళండి. ఏమవుతుంది? 2yx² 3yx ప్లస్ 6y మైనస్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c ఫార్ములా రాయాలి. ax² ఓకే, సో ఈ రెండిట్లో x కామన్ తీస్తే 3y మైనస్ 1 ఆఫ్ x, మిగిలిపోయింది కాన్స్టెంట్ అనమాట. 2 6y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లేదా ఈ రెండిట్లలో కూడా 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే 2 3s అండ్ 3y మైనస్ 1. ఓకే, 2 ఆఫ్ 3y మైనస్ 1. ఓకే, సో ఇది మన ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏం చేయాలి? కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వరకు మనకి 1 మార్క్ వస్తుంది. ఎలా? ఈజ్ ఈక్వల్ టు y అని జస్ట్ మనం ఆల్జిబ్రాయిక్ మీన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా తయారు చేసుకున్నందుకు 1 మార్క్. నెక్స్ట్ ఎక్స్ రియల్ కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకొని మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ తయారు చేసుకున్నందుకు మనకి మళ్ళీ ఇంకొక మార్క్ వస్తుంది. సో దానికోసం కంపేర్ చేస్తే ఏ ఎవరు? 2y, b 3y మైనస్ 1, c 2 ఆఫ్ 3y మైనస్ 1. ఓకే, నౌ so since x is real, then discriminant b² minus 4ac greater than or equal to 0. We should mention the condition. b² అంటే ఏంటండి? 3y minus 1 whole square minus 4 of a 2y into c how much? 2 into 3y minus 1 is greater than or equal to 0. b² minus 4ac greater than or equal to 0. ఇక్కడ చూసారా మీకు 3y minus 1 ఇందులో ఉంది, 3y minus 1 ఇందులో ఉంది. అంటే ఫ్యాక్టరైజేషన్ చేయకుండానే మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం. అద్భుతమైన అవకాశం. 3y minus 1 టేకింగ్ కామన్, ఇందులో 3y minus 1 ఇందులో 3y minus 1 కామన్ తీస్తే, సో ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఒక 3y minus 1 వెళ్ళిపోతే ఇంకొక 3y minus 1 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలిపోయినాయి? 3y minus 1 పోతే మైనస్ 4 2s 8, 8 2s 16y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకి ఫ్యాక్టరైజేషన్ చేయకుండానే ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. సో ఎందుకు నేను ఇక్కడ 6y minus 2 తీసుకుంటే ఐడియా రాదు, బట్ 2 కామన్ తీయడం వల్ల మనకి క్లియర్ కనబడుతుంది, ఈజీగా ప్రాబ్లం అయిపోతుంది. ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టర్లు కనుక్కోవడము ఆ బాధ తప్పిపోతుంది. ఓకే, సింపుల్. నెక్స్ట్ 3y minus 1 ఆఫ్ 3y minus 16y how much? minus 13y and minus 1. minus 13y minus 1 greater than or equal to 0. ఓకే, నౌ ఏం చెప్పాను? మన ఫార్మాట్ ఏంటి? y minus alpha, y minus beta greater than or equal to 0 or less than or equal to 0. సో ఇక్కడ y ఉండాలంటే 3 కామన్ తీయండి. ఏముంటుంది? y minus 1/3. ఇందులో y ముందు మైనస్ 13 ఉంది, మైనస్ 13 కామన్ తీస్తే y ప్లస్ 1/13 అవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ 13 ఇంటూ వై మైనస్ 13y, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13 ఇంటూ 1/13, 13/13 క్యాన్సిల్ 1, 3 ఇంటూ y 3y, 3 ఇంటూ 1/3 1. క్లియర్. నౌ
గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఈజ్ వెరీ డేంజరస్. ఇప్పుడు 3 అండ్ -13తో డివైడ్ చేయడం అనేది దాని అర్థం. సో ఇటువైపు డివైడ్ చేయడం, అటువైపు డివైడ్ చేయడం. నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినా, నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేసిన ద ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో 3తో -13తో రెండు వైపులా డివైడ్ చేయడం వల్ల 3 - 13 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలిపోతుంది? y - 1/3 ఇంటూ y + 1/13 ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ సైన్తో డివైడ్ చేస్తున్నప్పుడు ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజ్. ఓకే, ఎలా సార్ అంటే మీకు ఇందాకటి ఎగ్జాంపుల్ -2 < -1. సో రెండింటిని మైనస్తో డివైడ్ చేస్తున్నా, అప్పుడు ఏమైతుంది? 2 > 1 అవుతుంది. మైనస్ క్యాన్సిల్, ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజ్. క్లియర్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా మనకి క్లియర్ ఫార్మాట్ రాలేదు. ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ నేను రాసుకోవాలి -1/13. ఓకే, అండ్ y -1/3 < > 0. ఇందులో దీని ముందు దీని తర్వాత ఎందుకు రాసానంటే -1/13 టేకింగ్ యాజ్ ఆల్ఫా, 1/3 యాజ్ బీటా. ఆల్ఫా <β అయ్యే విధంగా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ క్లియర్లీ ఆఫ్ ది ఫార్మ్ y - alpha into y - beta < < 0, which indicates y belongs to closed interval alpha beta. Therefore y belongs to -1/13, 1/3. సో స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు ఎవరు? x + 2x² + 3x + 3 6. దీన్ని మనం y అనుకుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్. ఎక్స్ అనేది ఇన్పుట్. మనం ఏమైతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నామో దాన్ని డొమైన్ అంటాము. అవి సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన వాల్యూస్ y. దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్. ఓకే, ఎక్స్ ఇన్పుట్. ఇక్కడ 1 పెడితే 1 + 2 అట్లా ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో దాన్ని రేంజ్ అంటాం. సో దిస్ ఇండికేట్స్ రేంజ్. y లైస్ బిట్వీన్ -1/3 అండ్ 1/3. సో ఇది కరెక్టే, ఇలా రాసిన కరెక్టే. ఓకే, సో ఇక్కడి వరకు మనకి 1 మార్క్ వస్తుంది. ఇన్ఈక్వేషన్ తయారు చేసినందుకు 1 మార్క్. నెక్స్ట్ ఇంటర్వెల్ ప్రిపేర్ చేసినందుకు ఇక్కడ వరకు ఓకే 1 మార్క్ అండ్ కంక్లూజన్కి 1 మార్క్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అలాంటిదే. ఇది కూడా రీసెంట్ 2024లో అడగడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లెట్ రేంజ్ కనుక్కోమన్నాడు. సేమ్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్ వేర్ x is real, x² + x + 1 by x² - x + 1 is equal to y. Do cross multiplication. ఇది అటువైపు తీసుకెళ్ళండి. x² - x + 1 అండ్ yతో మొత్తం మల్టిప్లై చేయండి. ఎట్ ద సేమ్ టైం వీటిని అటువైపు తీసుకెళ్దాము. y × x² - y × x + y. ఓకే, సో లేదా వాటిని ఇటువైపు తీసుకురండి. నో ఇష్యూ. x² + x + 1 -yx², -yx ఇటువైపు వస్తే +yx, +y ఇటువైపు వస్తే -y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనలీ x² టేకింగ్ కామన్ 1 - y, x టేకింగ్ కామన్ 1 + y అండ్ అగైన్ 1 - y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇలా క్వాడ్రాటిక్ లాగా తయారు చేసుకున్నందుకు 1 మార్క్ అని చెప్పాను. సో నెక్స్ట్ ఏం చేయాలండి? కంపేర్ విత్ దేంతో? ax² + bx + c ఈజ్ ఈక్వల్ 0తో కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ a ఏమవుతుంది? 1 - y అండ్ b ఏమవుతుంది? 1 + y, c ఏమవుతుంది? అగైన్ 1 - y. సో సిన్స్ x ఈజ్ రియల్, x రియల్ కాబట్టి వీ నో దట్ డిస్క్రిమినెంట్ b² - 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నౌ కేర్ఫుల్ సబ్స్టిట్యూషన్. b² అంటే 1 - y² -4 ఆఫ్ a అగైన్ 1 - y ఆఫ్ c 1 - y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ
క్లియర్లీ 1 మైనస్ వై టేకింగ్ కామన్, 1 మైనస్ వైని బయటికి తీసుకోవచ్చు, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇందాక అట్లానే. అప్పుడు ఏం మిగులుతుంది 1 మైనస్ వై ఫస్ట్ దానిలో 1 మైనస్ వై హోల్ స్క్వేర్లోకి వెళ్ళి 1 మైనస్ వై వెళ్ళిపోయింది కాబట్టి 1 మైనస్ వై మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ 4 ఆఫ్ రాంగ్ సబ్స్టిట్యూషన్, బీ స్క్వేర్ అంటే 1 ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇంకో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఓకే, సో ఒకవేళ నేను ఇలానే ఫాలో అయితే మిస్టేక్ అయిపోయేది, నాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు. ఓకే, క్లాస్లో అయితే స్టూడెంట్స్ చెప్తారు, ఇక్కడ ఎవరు చెప్తారు? ఓకే, బీ స్క్వేర్ 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ 1 మైనస్ వై టైమ్స్ 1 మైనస్ వై. నౌ 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ 1 ఇంటూ వై అంటే 2y మైనస్ 4 ఆఫ్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. నౌ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 మైనస్ 4y స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నౌ మైనస్ 4y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బికమ్ మైనస్ 3y స్క్వేర్. నెక్స్ట్ 8y ప్లస్ 2y 10y minus 4 plus 1 minus 3 is greater than or equal to 0. ఇక్కడ y స్క్వేర్ ముందు నెగిటివ్ సైన్ ఉంది, దాన్ని నేను పాజిటివ్ చేయాలనుకుంటున్నాను, లేదా వీటన్నిటిని ఇటువైపు తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు బోత్ సైడ్స్ నెగిటివ్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 10y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ విల్ బీ చేంజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా వీటన్నిటిని అటువైపు పట్టుకెళ్తే ఇలా మారిపోతుంది. రెండిట్లలో మీరు ఎలా అర్థం చేసుకున్నా మంచిదే. ఓకే, నా ప్రోడక్ట్ చేస్తే 9 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 10 రావాలి. 3 3s 9 కదా, 9ని ఎన్ని రకాలుగా రాయొచ్చు చెప్పండి? 9ని 3 3s 9, మైనస్ 3 ఇంటూ మైనస్ 3 9, 1 ఇంటూ 9 9, మైనస్ 1 ఇంటూ మైనస్ 9 ఆల్సో ప్లస్ 9. సో అన్ని రకాలుగా చేయొచ్చు. అంటే మీరు బ్రిలియంట్ అయితే మీకు దాన్ని చూడగానే ఐడియా వస్తుంది దాని ఫ్యాక్టర్స్ ఏవో అనేది. ఓకే, నేను చెప్పేది అందరికీ సంబంధించి. ఓకే, 3 3s 9, మైనస్ 3 మైనస్ 3 9, 1 9s 9, మైనస్ 1 ఇంటూ మైనస్ 9 కూడా 9. ఇందులో ఒక కాంబినేషన్ని మాత్రమే యాడ్ చేస్తే మిడిల్ వన్ వస్తుంది, దట్ ఈస్ దిస్ వన్. సో 3y స్క్వేర్ మైనస్ 9y మైనస్ 1y ప్లస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, లేదా మైనస్ y ముందు రాసి మైనస్ 3y తర్వాత రాసినా పర్వాలేదు. సో ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఎవరు కామన్? 3y కామన్ తీస్తే ఒక y ఉంటుంది, ఇందులో 3y బయటికి వెళ్తే 3y ఇంటూ y 3y స్క్వేర్, 3y ఇంటూ 3 3 3s 9y. అలా మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇందులో మనకి ఏం రావాలి? యాక్చువల్గా బ్రాకెట్లో సేమ్ రావాలి, y మైనస్ 3 రావాలి అంటే ఇక్కడ ఏం కామన్ తీయాలి? మైనస్ 1. దీన్ని బట్టి మనం అక్కడ బిహేవ్ చేయాలి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అలానే రాశాను. నౌ అగైన్ వాట్ ఈస్ కామన్? y మైనస్ 3 కామన్. వాట్ ఈస్ రిమైనింగ్? 3y మైనస్ 1. సో మన ఫార్మాట్ రావాలంటే ఇక్కడ ఓకే, ఇక్కడ 3 ఎక్స్ట్రా ఉంది, 3ని కామన్ తీద్దాం. y మైనస్ 3 ఇంటూ 3 కామన్ తీస్తే y మైనస్ 1/3 అవుతుంది. 3 అటువైపు వెళ్తే పాజిటివ్ కాబట్టి ప్రాబ్లం లేదు, 0/3 0 అయిపోతుంది. సో ఫైనల్గా 3 1/3లో చిన్నది ఎవరు? 1/3. y మైనస్ 1/3, y మైనస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0. వీ నో దట్ y మైనస్ ఆల్ఫా, y మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అయితే y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా బీటా. సో దేర్ ఫోర్ y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3, 3. దీన్ని ఏం రాయొచ్చు? y విచ్ ఈజ్ y అంటే ఏంటిదండి? x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 బై x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 లైస్ బిట్వీన్ 1/3 అండ్ 3. ఇంటర్వెల్ రాసేటప్పుడు 3, 1/3 అని రాయకూడదు, 1/3, 3 అని రాయాలి. సో చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తున్నారు. సో ఇక్కడికి ఇలా రాసినందుకు 1 మార్క్, ఇన్ఈక్వాలిటీకి 1 మార్క్, ఫ్యాక్టరైజేషన్కి 1 మార్క్ అండ్ కంక్లూజన్కి 1 మార్క్. ఓకే, నోట్ దిస్. A question. Okay, so this is the algebraic expression
దట్ డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4. ఇందాకటి అన్నీ ఉంటాయని ఇది వాటి మధ్యలో ఉండదని చూపించాలి. సో దిస్ ప్రాబ్లమ్ రిపీటెడ్ మెనీ టైమ్స్. 2011, 12, 13, 14 రాలని ఉంటుంది. 15, 16, 17, 18, 19, 22, 23, 24 వరుసగా అడుగుతూనే ఉన్నారు. ఓకే, సో అంత ఇంపార్టెంట్ ప్రాబ్లం అయినప్పుడు ఏం చేయాలి? 1-2 సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మనకి వచ్చిందని మ్యాథమెటిక్స్ చూస్తూ పోతే రాదు, చేస్తూ పోతే వస్తుంది. వీ షుడ్ పుట్ అవర్ పెన్ ఆన్ పేపర్ పైన పెట్టి చూసుకుంటూ చేయాలి. ఒకసారి క్లోజ్ చేసి చూడకుండా చేయాలి. మనం అంతా కరెక్టే చేస్తున్నామా లేదా, ఈవెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎవ్వి మర్చిపోకుండా ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్తున్న మెథడ్స్ అందులో ఉంటున్నాయి లేవో చూసుకోవాలి. ఉంటే మీకు 4 వచ్చినట్టే. ఓకే, రైట్. సో చెప్పండి మీరే, ఫస్ట్ క్వశ్చన్ ఏం చేయాలి? గుడ్. సో 1/3x లెట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని y అనుకోవడమే ఫస్ట్ స్టెప్. అప్పుడప్పుడు ఇట్లాంటి 1-2 స్టెప్పులు వేసినా ఏం రానట్లయితే 1-2 స్టెప్పులు వేసినా 1 మార్క్ పడే అవకాశం ఉంటుంది. నా కొంచెం దీనిలో ఎక్కువ సింప్లిఫికేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం చేయాలి. 3x + 1 x + 1 అన్నింటికి ఎల్సిఎం. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ని 3x + 1తో డివైడ్ చేస్తే 3x + 1 3x + 1 కామన్, x + 1 మిగులుతుంది, అది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ప్లస్ దీన్ని x + 1 x + 1 క్యాన్సిల్ అయ్యి 3x + 1 మిగులుతుంది. దీంతో డివైడ్ చేస్తే మొత్తం క్యాన్సిల్ అవుతుంది, ఆ 1 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు y. ఇది ఎల్సిఎం చేయడం రావాలి. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. 1 క్యాన్సిల్, 3x + x హౌ మచ్? 4x + 1 ఈజ్ ఈక్వల్ టు y. ఇటువైపు అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 3x + 1 ఇంటూ x + 1. నౌ ఆ లోపల ఉన్నవి మల్టిప్లై చేయండి. y ఆఫ్ 3x ఇంటూ x 3x², 3x ఇంటూ 1 3x, 1 ఇంటూ x x + 1. టర్మ్ బై టర్మ్ అన్నింటిని మల్టిప్లై చేసిన. ఓకే, నెక్స్ట్ y ఇంటూ 3y 3yx², 3x + x 4x ఇంటూ y 4xy, y ఇంటూ 1 y. ఈ రెండు ఇటువైపు తీసుకొస్తే -4x - 1 ఈజ్ ఈక్వల్ 0. వీటిని మల్టిప్లై చేసిన, దీన్ని ఇటువైపు తీసుకొచ్చిన. రైట్, నౌ సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్కి రాస్తున్నాను. ఇక్కడ ఈ రెండిట్లలో 4 కామన్, x కామన్ కదా. సో 4x కామన్ తీస్తే y - 1 ఉంటుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ y - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడికి 1 మార్క్. ఓకే, నౌ ఏం చేయాలి? గుడ్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ కంపేర్ విత్ ax² plus bx plus c is equal to 0. Clear? Then what is a? 3y, b జాగ్రత్త, x తప్ప మిగతాది 4 of y - 1 and c how much? y - 1. So since it is given that x is real, అతనే ఇచ్చాడు. Since x is real, our discriminant b² - 4ac is greater than or equal to 0. Then substitute what is b²? 4 of y - 1 whole square, bracket is very important, minus 4a 3y of c y - 1. అంతేనా? ఏమైనా మిస్ అయిందా? ఓకే, ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందులో ఏవేమి కామన్ చెప్పండి? ఒక 4 కామన్, ఒక y - y కామన్. 4 ఆఫ్ y - 1 టేకింగ్ కామన్. ఇందులో 4 పోయింది, ఒక y - 1 పోతే ఇంకొక 4 ఉంటుంది, ఇంకొక y - 1 ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ చేస్తారు, జాగ్రత్త. మీరు మొత్తం ఎక్స్పాండ్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా తయారు చేసుకొని ఫ్యాక్టరైజేషన్ చేసినా దట్ ఈజ్ వన్ మెథడ్. లేదా ఇలా దగ్గర మనకు క్లియర్ కనబడుతున్నాయి కదా, 4y - 1 కామన్ తీసేసేయండి. 4y - 1 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్లో ఒకటి బయటకు వెళ్ళింది అంటే ఒకటి ఉంటుంది, y - 1 హోల్ స్క్వేర్లో ఒకటి బయటకు వెళ్ళింది ఒకటి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త, బీ కేర్ఫుల్. సుమన్ సార్ స్టార్ మార్క్ పెట్టారంటే దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. -4y - 1 బయటకు వెళ్ళిపోతే 3y ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రైట్? ఓకే, నౌ 4 కాన్స్టెంట్
అటువైపు పట్టుకెళ్ళండి, కాన్స్టెంట్ మాత్రమే పట్టుకెళ్ళాలి, మిగతా యాజ్ అయితే ఉంచండి. 4 అటువైపు వెళ్తే 0/4 0 అయిపోతుంది. నౌ వాట్ ఈస్ రిమైనింగ్? y minus 1 of 4 into y, 4y minus 4 into 1 minus 4 minus 3y greater than or equal to 0/4. 0/4 becomes 0. Now y minus 1, 4y లకి వెళ్ళి y పోతే y minus 4 greater than or equal to 0. వెరీ సింపుల్. యాక్చువల్గా దీన్ని స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి మనం చేసుకోవాలి. కానీ సింపుల్గా y minus 1 4y minus 1 కామన్ తీసాను చేసాను. ఓకే, నౌ వచ్చేసింది. నౌ దీని అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ y minus alpha into y minus beta greater than or equal to 0 అంటే y belongs to minus infinity to alpha union beta to infinity అని అర్థం. సో దీన్ని ఎలా రాయొచ్చు? y belongs to minus infinity to 1, 4లో 1 చిన్నదాన్ని ఫస్ట్ రాయాలి, యూనియన్ 4 to infinity. దిస్ ఈజ్ వన్ మెథడ్. నెక్స్ట్ y belongs to టోటల్ రియల్ నెంబర్ నుంచి ఈ 1ని 4ని రిమూవ్ చేసి రాయొచ్చు, లేదా y does not belongs to 1,4 అని కూడా అనొచ్చు. y 1,4 మధ్యన ఉండదు అనొచ్చు, లేదా y does not lie between 1 and 4 ఇలా స్టేట్మెంట్ ఫామ్లో కూడా రాయొచ్చు. సో మీరు ఎలా రాసినా కరెక్టే. సో మనల్ని ఇది రాయమన్నాడు కాబట్టి దీన్ని రాసేయండి. క్లియర్? దట్ ఈస్ ద కంక్లూజన్. మీకు మీ టీచర్స్ ఎలా చెప్పుంటారంటే ఇక్కడ వేరే మెథడ్ చెప్తారు. సో ఇక్కడ నుంచి మెథడ్ 2 ఏంటంటే 4 square 16 of y minus 1 whole square y square plus 1 minus 2y minus 4 3s are 12y into y 12y square minus 12y into minus plus 12y greater than or equal to 0. 16y square లకి వెళ్ళి 12y square పోతే 4y square, 16 2 minus 32y అంటే ఏమవుతుంది? minus 20y అవుతుంది. 16 plus 16 greater than or equal to 0. 4 taking common, y square minus 5y plus 4 greater than or equal to 0. 4 అడిగికి వెళ్తే 0 అవుతుంది. y square దీని ఫ్యాక్టర్స్ వచ్చేసి minus 4y minus y plus 4 greater than or equal to 0. సో y కామన్ తీస్తే y minus 4 minus 1 కామన్ తీస్తే y minus 4. సో అగైన్ y minus 4 కామన్ తీస్తే y minus 1 greater than or equal to 0. సో ఇది వచ్చేస్తే ఓకే. సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్. అంటే మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి ఫ్యాక్టరైజేషన్ చేస్తే కూడా వస్తుంది, లేదా డైరెక్ట్గా మీకు ఫ్యాక్టర్స్ పైన బాగా గ్రిప్ ఉంటే ఇలా డైరెక్ట్గా కామన్ తీసి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, మీరు మళ్ళీ ఇదంతా నోట్ చేసుకొని ఇదంతా రాసారు, అలా రాసే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మెథడ్. ఓకే, సో ఈ పార్ట్ ఫ్యాక్టరైజేషన్ని ఇలా కూడా చేయొచ్చు. దట్ ఈస్ సెకండ్ మెథడ్. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ మెథడ్. మీ టెక్స్ట్ బుక్లో లేదా మీ టీచర్స్ ఇలా చెప్పుండొచ్చు అని దాన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఏది ఎక్కడ అవసరం అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 4 చూసాము. ఇలాంటివి ఇలాంటి మోడల్లోనే ఇంకొక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వాటితో పాటు ఒక 2-3 అప్పుడప్పుడు అడుగుతున్నాడు రేర్గా, అవి కూడా దానిలో చెప్పేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.